కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కలకలలాడాలనేదే తన సంకల్పమని అన్నారు. కొత్తగూడెం పాల్వంచ జంట నగరాలను అభివృద్ధి చేస్తూ ఇంకొక పక్క పట్టణాలకు ధీటుగా పల్లెలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పాల్వంచ మున్సిపాలిటీలో 215 కోట్లతో మంజూరైన వివిధ పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభిస్తామని వనమ వెంకటేశ్వరరావు వెల్లడించారు. నేను దీన్ని అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే నాకు మీరు, నేను మీకు ఈ వినడాన్ని కొత్తగూడెం ప్రజలకి, పాత్రికేయులకి, నియోజకవర్గ ప్రజలకి విడదాని అనుబంధం. ఎందుకంటే నా పూడిపుణ్య సుకృతమో ఏమో కానీ భగవంతుడు కొత్తగూడెం నియోజక ప్రజలకి సేవ చేయాలి, సేవ చేయడం జరుగుతుంది. ఇంకా సేవ చేయాలని భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చారని అనుకుంటున్నాను. నాకు విశ్వాసం ఈ ధర్మం, న్యాయం మీద. అంతేగాని భగవంతుడు కూడా నాకు మంచి జరుగుతుందనేది భగవంతుడు నా విశ్వాసం. భగవంతుడు అదే ప్రజలు కూడా, కొత్తగూడెం ప్రజలు ఎవరైనా, ఏ నియోజక ప్రజలు ఎవరైనా, ఏ పార్టీ వారైనా సమస్య కాదు. నాకు వారికి అటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఎవరైనా కుట్రలు పడినా, ఎవరిని అవాంతరాలు కల్పించినా భగవంతుని ఆశీర్వాదం, కేసీఆర్ యొక్క ఆశీర్వాదం, భగవంతుని తర్వాత భగవంతుడైన కేసీఆర్ ఆశీర్వాదం, కొత్తగూడెం ప్రజల ఆశీర్వాదం, పౌరం పుష్కలంగా ఉన్నాయి. ఆశీర్వాదం కేసీఆర్ గారు ఉన్నారు. ఎవరైనా ఎన్న కుతంత్రాలు పడినా, కుట్రలు పడినా, అవాంతరాలు ఏర్పాటు చేసినా నాకు విశ్వాసం అంతిమ విజయం నాదే. తాత్కాలికంగా ఏదో కొంత వచ్చినా కానీ పూర్తి నమ్మకం, విశ్వాసం భగవంతుడు నాకు పుష్కలంగా కల్పించాడు. అందుకే అంతిమ విజయం సాధించుకోవడం జరిగింది. సూర్యచంద్రులు ఉన్నంత వరకు నోట్ చేసుకోండి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కొత్తగూడెం నియోజకవర్గం కడకడ రావడాలనేదే నా ధ్యేయం. ఎప్పుడు కూడా ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండాలనేది నా కోరిక. కొత్తగూడెం నియోజకవర్గం అంతేకాకుండా ఈ మధ్యన శ్రీని కలిసినప్పుడు కోట్లాది రూపాయలు నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు సాధ్యం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన స్వయంగా చెప్పాడు, మల్లా గారు నిధులు మీకు ఇస్తున్నా, ఇక ముందు కూడా ఇస్తాను. కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడం, నిధులిచ్చే బాధ్యత నాది, అభివృద్ధి చేయడం నీది, పనులు చేయించడం అధికారులని స్వయంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. పట్టణాలతో పాటు పల్లెలు కూడా తీటుగా, పల్లె ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మొత్తం కొత్తగూడెం పాలకులు మన ప్రాంతంలో కూడా అనేక రకాలుగా, అనేక విధంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టూ అధికారులు కానీ ప్రజంగా సహకరిస్తే ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం, నా ధ్యేయం.
ఇప్పటికే